SS న్యూస్. నేను మీ శోభ. శ్రీకాకుళంలో జిల్లా మాజీ సైనికుల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళంలోని స్థానిక పెదరెల్లి వీధిలో జిల్లా మాజీ సైనికుల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలువైపుల నుంచి మాజీ సైనికులు, వీరమాతలు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఇటీవల జిల్లా ఎంపీని కలిసి ఫెడరేషన్ భవనం ఆధునీకరణ గురించి ప్రస్తావించినట్లు ఎంపీ కూడా సానుకూలంగా స్పందించారని వాటి వివరాలను జిల్లా ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు. అలాగే జిల్లాలో మెడికవర్ హాస్పిటల్, ఈసీహెచ్ఎస్ కి ఇంపానల్మెంట్ స్టేటస్ వివరించారు. ఫరీద్పేటలో మాజీ సైనికుల భవన నిర్మాణానికి 3 సెంట్ల స్థలాన్ని కేటాయించిన ఎచ్చెర్ల ఎంపీపీ చిరంజీవికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అయిన ఇంటిగ్రేటెడ్ సైనిక భవన్ గురించి 73 సెంట్ల స్థలాన్ని కేటాయించిన రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఇంటిగ్రేటెడ్ సైనిక భవనానికి స్థల సేకరణలో సహకరించిన జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాడ్కర్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ భవనానికి కావలసిన తొలి విడత నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభం కానున్నాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి ఏ శైలజ తెలిపినట్టు తెలియజేశారు. కార్యక్రమంలో చైర్మన్ గ్రూప్ కెప్టెన్ పి ఈశ్వరరావు, ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు కటకం, వైస్ ప్రెసిడెంట్ వి సూర్యనారాయణ, జాయింట్ సెక్రటరీ మురళీధర్రావు, ట్రెజరర్ ఢిల్లీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సమావేశం జనగణమన జాతీయ గీతంతో ముగిసింది. దుర్గమ్మను దర్శించుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎన్ఈఆర్. శ్రీ దుర్గా శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు రణస్థలం మండలం పైడిభీమవరం పారిశ్రామికవాడ NH16 జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు నడికుదుటి ఈశ్వరరావు సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, పైడిభీమవరం సర్పంచ్ రౌతు శ్రీనివాసరావు, గురాల రఘునాథ్, నడికుదుటి చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. రణస్థలం మండలం పైడిభీమవరం పంచాయతీలో ఏర్పాటు చేసిన దేవీ మండపం వద్ద దీపారాధన నిర్వహించారు. రణస్థలం మండలం పైడిభీమవరం పంచాయతీలో గల వరిసాం, గొల్లపేట గ్రామాల్లో దేవీ నవరాత్రులు పురస్కరించుకుని అమ్మవారి మండపం వద్ద దీపారాధన నిర్వహించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు వడ్డాది శ్రీనివాసరావు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జీసిగడం మండలం సేతు భీమవరం పంచాయతీలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయ ప్రాంగణంలో మంచినీటి బోరును ప్రారంభించారు. జీసిగడం మండలం సేతు భీమవరం పంచాయతీ గంగన్న దొరపాలెం గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్నటువంటి రామాలయంలో మంచినీటి బోరును మరియు మోటారుని ఆదివారం ప్రారంభించారు. గ్రామస్తులు మరియు జనసేన పార్టీ నాయకుల కోరిక మేరకు కమిటీ ఉపాధ్యక్షులు, ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకులు విశ్వక్సేన్ ఆర్థిక సహాయంతో ఈ నిర్మాణాలు చేపట్టినట్లు జనసేన నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పైడిభీమవరం జనసేన యువ నాయకులు వడ్డాది శ్రీను మరియు బాలు, నియోజకవర్గ జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుస్థిరంగా, సుభిక్షంగా ఉంచే శక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డికి సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శనివారం పొందూరు మండలం రాపాక పంచాయతీ పరిధిలోని రాపాక మరియు వావిలపల్లిపేట గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తమ్మినేని పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు అందిన ప్రభుత్వ లబ్ధిని సచివాలయ సిబ్బందితో కలిసి వివరించారు. ఎవరికైనా అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందకపోతే గ్రామ సచివాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. పలువురు పరిష్కారం కాని సమస్యలను స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే వాటిని పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ఆశీర్వదించేందుకు అఖిలాంధ్ర ప్రజానీకం సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రతి గ్రామంలో ఇంటింటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న ప్రభుత్వ పథకాల లబ్ధిని, కలిగే ప్రయోజనాలను వివరించే బాధ్యత ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు పప్పల రమేష్ కుమార్, మార్కెట్ కమిటీ అధ్యక్షులు బాడాన సునీల్, స్థానిక సర్పంచ్ కొంచాడ గిరి తదితరులు పాల్గొన్నారు. సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామి వారిని ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి
దేవాలయానికి విచ్చేసి దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ వారికి ఘన స్వాగతం పలికి తదుపరి వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ జూనియర్ అసిస్టెంట్ బిఎస్ చక్రవర్తి అందజేశారు. తదుపరి వారు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధిలో భాగంగా వసతి గది నిర్మాణానికి విరాళం అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు మండవిల్లి రవి, లుకలాపు గోవిందరావు, ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తర్లిపేట పంచాయతీలో బాబుతో నేను కార్యక్రమాన్ని మండల తెదేపా శ్రేణులు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి నేటికి 43 రోజులు అవుతుండటంతో రాష్ట్ర తెదేపా అధ్యక్షులు టెక్కలి నియోజకవర్గ శాసనసభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు శనివారం కోటబొమ్మాళి మండలం తర్లిపేట పంచాయతీలో బాబుతో నేను కార్యక్రమాన్ని మండల తెదేపా శ్రేణులు నిర్వహించారు. దీనిలో భాగంగా ప్రతి గ్రామంలో ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా సైకో ప్రభుత్వం చేస్తున్న తప్పులను నిరసిస్తూ నారా చంద్రబాబు నాయుడికి మద్దతుగా ర్యాలీని నిర్వహించారు. అంతేకాకుండా సైకో పోవాలి, సైకిల్ రావాలి, వద్దురా నాయన జగన్ రెడ్డి పాలన అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తర్రా రామకృష్ణ, వెలమల కామేశ్వరరావు, తర్లిపేట పంచాయతీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రణస్థలం మండలం జేఆర్పురంలో ఏర్పాటు చేసిన దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో రణస్థలం సర్పంచ్ పిన్నింటి వెంకట భానోజీనాయుడు పాల్గొన్నారు. రణస్థలం మండలం జేఆర్పురం విలేజ్ గొల్లపేట గ్రామ పెద్దలు మరియు భవానీ స్వాములు ఆహ్వానం మేరకు రాష్ట్ర సర్పంచుల సంఘ ఆర్గనైజర్ సెక్రటరీ, ఉమ్మడి జిల్లా ఛాంబర్ అధ్యక్షులు మరియు రణస్థలం సర్పంచ్ పిన్నింటి వెంకట భానోజీనాయుడు హాజరయ్యారు. నవరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భవానీ స్వాములు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కుంచాల కూర్మయ్యపేట దేవి ఆశ్రమంలో అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిచ్చారు. శ్రీ 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 దేవి శరన్నవరాత్రి సందర్భంగా కుంచాల కూర్మయ్యపేట గ్రామంలో దోమం పంచాయతీ ఎచ్చెర్ల మండలంలో లలితాదేవి ఆలయంలో 8వ రోజున అమ్మవారిని దుర్గాదేవి రూపంలో భక్తులు దర్శించుకున్నారు. మరియు కుంకుమ పూజలు భారీ ఎత్తున నిర్వహించారు. ఆలయ ధర్మకర్త బచ్చు నర్సింగిరెడ్డి, అర్చకులు బాలభాస్కర్ శర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవంబర్ 2వ తేదీన ప్రజా రక్షణ బేరీ బస్సు యాత్రను మందసలో సిపిఎం పార్టీ అఖిల భారత నాయకులు కామ్రేడ్ విజు కృష్ణన్ ప్రారంభిస్తారని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి తులసీదాస్ తెలిపారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ సమావేశంలో కార్యదర్శి వర్గ సభ్యులు తులసీదాస్ మాట్లాడుతూ లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆదోనిలో, పార్వతీపురం జిల్లా సీతంపేటలో బస్సు యాత్రలు ప్రారంభమై రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తూ నవంబర్ 15న విజయవాడలో భారీ బహిరంగ సభ జరుగుతుందని, ఈ బహిరంగ సభలో అత్యధిక ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ పాలనలో మొత్తం దేశం అస్తవ్యస్తంగా తయారైందని ఆరోపించారు. మత విద్వేషాలు సృష్టిస్తున్న బీజేపీ ప్రభుత్వం దేశ సంపదనంతా అదానీ, అంబానీలకు దోచిపెడుతుందని విమర్శించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీకి రాష్ట్రంలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన అంట కాగుతున్నాయని వారు విమర్శించారు. రాష్ట్రంలో ఉండే ప్రధానమైన పోర్టులు కృష్ణపట్నం, గంగవరం పోర్టుతో పాటు రాష్ట్ర సంపద అంతా ఒక్కొక్కటిగా అదానికి అప్పచెప్తున్నారని, దీనిపైన వైసీపీ, టీడీపీ పల్లెత్తి మాట్లాడట్లేదని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ నాయకులు ప్రత్యేక హోదా, పోలవరం జాతీయ ప్రాజెక్టు, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రామాయపట్నం మేజర్ పోర్టు, రాజధాని నిర్మాణం, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఏ ఒక్కటి అమలు కాలేదు. రాష్ట్ర ప్రజల్ని నిలువునా మోసం చేసిన బీజేపీ అంతటితో ఆగకుండా మన రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి గుండెకాయ లాంటి విశాఖ ఉక్కును అమ్మేయడానికి తయారైందని విమర్శించారు. పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కృష్ణమూర్తి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి గడిచిన 10 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ మీద కక్షతో వ్యవహరిస్తుంది. ప్రత్యేక హోదా నుంచి అనేక అంశాల్లో మొండి చేయి చూపించడమే కాకుండా 32 ప్రాణాల బలిదానంతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడానికి పూనుకుంటున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని నిలయడం, నిలదీయడం, ఓడించడం, తిప్పికొట్టడం తెలుగు ప్రజలందరి కర్తవ్యంగా ఈ రోజు ఉంది. అటువంటి పరిస్థితుల్లో ద్రోహం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి దాసోహం అనే రీతిలో జగన్మోహన్ రెడ్డి పార్టీ, చంద్రబాబు నాయుడు పార్టీ ఈ రెండు కూడా లొంగుబాటుగా వ్యవహరించడం సిగ్గుచేటైన విషయం.
ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాపాడడానికి సిపిఎంగా ప్రజా రక్షణ భేరీ యాత్రని ప్రారంభించబోతుంది. అందులో భాగంగా అక్టోబర్ 30న సీతంపేట, ఆదోనిలో 2 యాత్రలు, నవంబర్ 2న శ్రీకాకుళం జిల్లా మందస వీరకొండమ్మ త్యాగం, మందస జమీందారీ వ్యతిరేక పోరాటం, ఇటువంటి వాటన్నిటి ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆ ప్రాంతం నుంచి ఒక బస్సు యాత్ర, మొత్తం 3 యాత్రలు రాష్ట్రం అంతట్లో కలిగి తిరిగి 8, 9 తారీఖుల నాటికి విజయవాడకు చేరుకుంటే నవంబర్ 15న ప్రజారక్షణ భేరీ బహిరంగ సభ విజయవాడలో జరుగుతుంది. ఆ సభకి పార్టీ ప్రధాన కార్యదర్శి కమ్రేడ్ సీతారాం యెచూరి గారు, అలాగే పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు గారు హాజరవుతారు. ఈ సభని జయప్రదం చేయడానికి, యాత్రల్ని విజయవంతం చేయడానికి ప్రజలందరూ కలిసి రావాలని, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం సాగిస్తున్నటువంటి ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.